सिद्दीपेट के राघवापुर गांव में खाद के लिए कतारों में खड़े किसानों से मुलाकात के दौरान साबिक वजीर और रुकन असम्बली टी हरीश राव ने मरकज और रियासती हुकूमतों पर शदीद तनकीद की। किसानों ने शिकायत की कि सुबह से इंतजार के बावजूद एक आधार कार्ड पर सिर्फ एक थैला यूरिया दिया जा रहा है और ओटीपी के नाम पर वक्त ज़ाय किया जा रहा है। हरीश राव ने कहा कि केसीआर के दौर में कभी यूरिया की किल्लत नहीं हुई, हर गांव तक खाद और घरों तक पहुंचाई जाती थी, जबकि बीजेपी और कांग्रेस हुकूमतों की नाकामी से किसान परेशान हैं। उन्होंने ओटीपी और एक थैली की पॉलिसी खत्म करने, जरूरत के मुताबिक खाद फराहम करने और किसान मुखालिफ इक़दाम रोकने का मुतालबा किया। साथ ही बीजेपी पर नानो यूरिया के जरिए किसानों पर इजाफी माली बोझ डालने और इंतखाबात के लिए खाद बिहार मुंतकिल करने का इल्जाम लगाया। ముందు ఉన్న పద్ధతే కొత్త పద్ధతే కాదు, ఎక్కడ చేసినట్టు తెచ్చిపెట్టుకోవచ్చు. మనకి సార్ ఏం చేసినట్టు ఎండాకాలం తెచ్చిపెట్టుకుంటే మా గల్లీ చెప్పి ఎవరి జిల్లా వాళ్ళు చూసుకొని ఎండాకాలం వెళ్ళామంటే లింక్ పెట్టుకోవాలని ముందే నింపెళ్ళు కనుక అసలు లేకుండా ఏ శాతం కాక ఒక్కసారి ఓటీపీ పెట్టు సతాయించారు ఇట్లా ఇక తిరగలేక నానో కొట్టుకుపోతారు అని ఆ నానోది ఏంటి స్ప్రే చేయాలి, అది 280 రూపాయలు, డబ్బా 230 ఉన్నది. ఆ స్ప్రే చేయాలంటే 500 రూపాయలు అవుతుంది. మరి ఇదేమో 280 వచ్చాయి. నానో చేయాలంటే 780 అవుతుంది, 500-600 ఎక్కువ అవుతుంది. ఆ మిషన్ స్ప్రే మిషన్ వాడు గంటకు ఎకరానికి 500 తీసుకుంటాడు. 500 దానికి డబ్బాకు 220 అంటే 720 అవుతుంది. ఈ సంఖ్య 220 అంటే ఇంత మేము తిప్పలు పెడితే సతాయిస్తే నానో కొనుక్కొని పోతారు లెక్క పుచ్చింది. వాడేమో దుల్లపోతు మీద వాడవాడంటే ఏమంటే నోరు తిరిగేవాడు. ఎన్ని ఇస్తావు? 2 3 1 ఎకరం పైన ఉంటే 2, మనకి 5 ఎకరాలు ఉన్నా 2 ఇప్పటికీ 4 రోజులు ఇవ్వాలి కాబట్టి 4 రోజులకి ఒక్క సంచి ఇచ్చిన ఏమో వచ్చేదాకా ఇయ్యదా ఆయనకి కల్పన ఫోన్ ముద్ర కుద్దాలన్నట ఇవ్వాలన్నట ఎవరిదాకా ఇవ్వాలి. పాపం 6 గంటలకు వచ్చింది రైతులు. నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు, వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? తొందరగా ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది. 4 రోజులకు వచ్చింది ఒక లారీ, దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇవ్వాలి, వాళ్ళు బతకన్నారా? మరి పిల్లలు ఏమంటున్నారు? నువ్వు వచ్చేదాకా ఇచ్చులేదంటు. స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 సంవత్సరాలు ఇస్తే పోతారు కదా.
6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, ఛాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలి. తొందరగా వచ్చి స్టార్ట్ చేయి. 4 లారీలు ఎక్కువ తెప్పి అదే ఏం సతాయించుడు, ఏది జనాలు సాగు కొట్టుడు, ఒక సంచి ఇస్తా 2 సంచులు ఇస్తా, ఏందే ఇది ఎన్నిసార్లు తిరగాలనే వాళ్ళు. ఓటీపీలు కూడా పనిచేస్తూనే లేట్ అయితే